వీడిని అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నేను మాత్రం ఉండటం ఎందుకని నువ్వు తెగిపోయావా చెప్పు. ఆనాడు రాముడు అయోధ్యలో లేకపోయినా రాముని పాదుకలతో భరతుడు రాజ్యాన్ని పరిపాలించలేదు. రాముడు ప్రతిరూపం ఆ పాదుకులైతే ఈ చెప్పులు మావయ్య ప్రతిరూపం. ఇవి మనతోనే ఉంటే మావయ్య మనతో ఉన్న అనుభూతి కలుగుతుంది. దేవుడు మనుషులకి పరీక్షలు మాత్రమే పెడతాడని తెలుసు కావ్య, కానీ పగ పడతాడని ఇప్పుడే తెలుస్తోంది. ఎంత గొప్పగా బ్రతికాడు బాబాయ్. చివరికి తెగిన చెప్పులు కుట్టించుకొని వేసుకునే పరిస్థితి కలిగింది. తెగిన చెప్పులు కుట్టించుకుంటుంటే కావ్యసీనులు నన్ను చూసేశారు. ఆ తొందరలో పరిగెడుతుంటే కాలికి దెబ్బ తగిలింది. పోనీలే, దెబ్బ తగిలితే తగిలింది గాని తప్పించుకోగలిగానుగా. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా తప్పించుకొని తిరిగి కర్మ పట్టింది ఏంటండి మనకి? అత్తయ్య, అత్తయ్య ఆగండి. అడ్డు తప్పుకు బాబు, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు అత్తయ్య? మీరు ఎక్కడున్నారో తెలియక ప్రతి క్షణం మేమెంత కంగారు పడుతున్నాం మీకు తెలుసా? ఏమైంది మీకు? మమ్మల్ని అందరినీ వెలేసినట్టు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? మమ్మల్ని ఎవరు వెళ్ళలేదు బాబు. మీ మధ్య ఉండే అర్హత లేక మమ్మల్ని మేమే వెలేసుకున్నాం. ఎందుకు అత్తయ్య అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు? తలదించుకొని దూరంగా వెళ్ళిపోవడానికి మీరేం తప్పు చేయలేదు. మా అన్నయ్య మీకు చేసిన అన్యాయానికి బలైపోయారు. తప్పు చేసిన వాడు తలదించుకొని తిరగాలి కానీ అన్యాయం అయిపోయిన వాళ్ళు కాదు. మీరేదో అవమానం జరిగిపోయిందని వెళ్ళిపోయారే కానీ మీకోసం ఆలోచిస్తున్న వాళ్ళందరూ మీ దూరమైనందుకు ఎంత బాధపడుతున్నారో ఆలోచించారా? ఎవరి గురించో ఎందుకు? మీరు కనిపించకపోతే ప్రియ ఎంత బాధపడుతుందో ఆలోచించారా? ఆలోచించాం బాబు, అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. మేం దూరంగా ఉంటే కలిగే బాధ కన్నా మేం దగ్గరగా ఉంటే వచ్చే సమస్యలే ఎక్కువ. అందుకే వెళ్ళిపోయాం. మీరు ఇలా ఎందుకు అంటున్నారో నాకు అర్థమైంది అత్తయ్య. మీరు మాతో ఉంటే మా అన్నయ్య మాకేవో సమస్యలు కలిగిస్తాడనే కదా. ఇప్పుడు మీరు మామయ్య నాతో రండి. ఏ అన్నయ్య అయితే ఈ పరిస్థితి రావడానికి కారణమయ్యాడో అదే అన్నయ్య ఉండే ఇంట్లో నేను మీకు ఆశ్రయం ఇస్తాను. ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. వద్దు బాబు, మీ ఆవేశాలు ప్రతీకారాలు మనిషి నాశనం చేయడానికి తప్ప ఇంకెందుకు పనికిరా. మామూలంగా నువ్వు నీ అన్నయ్యకి శత్రువు కావటం మేం భరించలేము. అయినా నువ్వు ప్రియా మీ అన్నయ్యతో కలిసి సంతోషంగా ఉండాలనే కదా సర్వస్వం కోల్పోయి ఇన్ని అవమానాలు భరించావు. ఇప్పుడు మా కోసం నువ్వు మళ్ళీ మీ అన్నయ్యతో గొడవ పెడితే మీ మామయ్య చేసిన దానికి అర్థమే ఉండదయ్యా. మీరెన్ని చెప్పినా వినను. మీరు మాతో వస్తే గాని మా మనసులో బాధ దూరం కాదత్తయ్య. దయచేసి మామయ్య గారు ఎక్కడున్నారో చెప్పండి. మీరు మాతో రండి. మీరు రాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వెంత బలవంతం పెట్టినా మేం మీతో రాలేం బాబు. ఇప్పటికే పరువు మొత్తం కోల్పోయి ఎక్కడో అజ్ఞాతంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టి మా పరువు బజారు పాలు చేయొద్దు. మీ మావికి కూడా తెలియకుండా నేను ఉద్యోగం వెతుక్కోవడం కోసం వచ్చాను. నువ్విలా నడి రోడ్డు మీద గొడవ చేస్తే ఫలానా ఇండస్ట్రియలిస్ట్ రాజేంద్ర గారి భార్య ఉద్యోగం కోసం వెతుక్కుంటుంది అని 10 మందికి తెలిసిపోతుంది. ఆ తరువాత మీ మావయ్య గారికి కూడా తెలిసిపోతుంది. ఆయనకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి వెళ్ళిపో బాబు. నన్ను చూసిన విషయం కూడా ఇక్కడే మర్చిపో బాబు.
సర్వస్వం కోల్పోయి ఇన్ని అవమానాలు భరించా. ఇప్పుడు మా కోసం నువ్వు మళ్ళీ మీ అన్నయ్యతో గొడవ పడితే మీ మామయ్య చేసిన దానికి అర్థమే ఉండదయ్యా. ఇప్పటికీ పరువు మొత్తం కోల్పోయి ఎక్కడో అజ్ఞాతంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టి మా పరువు బజారు పాలు చేయదు. నన్ను చూసిన విషయం కూడా ఇక్కడే మర్చిపో బాబు. ఏంటి సార్ అదోలా ఉన్నారు? మళ్ళీ మీ అన్నయ్య గారు ఏమన్నా అన్నారా? లేదు సుందరం, ఈరోజు నాకు మా అత్తయ్య కనిపించారు. మీ అత్తయ్య గారు కనిపించారా? ఎక్కడ సార్? ఇంటి నుంచి ఆఫీస్కి వస్తుంటే దారిలో కనిపించారు. ఏదో జాబ్ కోసం ట్రై చేస్తున్నారట. ఆవిడికి జాబ్ చేసిన అవసరం ఏమిటి సుందరం? ఎంతో గొప్పగా బతికిన అత్తయ్యకి ఈరోజు జాబ్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా దురదృష్టం ఇంకేముంటుంది? ఆవిడ నా పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను సుందరం. మరి మీతో రమ్మని పిలవలేదా సార్? పిలవడం కాదు, ప్రాధేయపడ్డాను. మామయ్య గారితో కలిసి మా దగ్గరకు వచ్చేయమని ఎంతో బ్రతిమాలాను. అయినా నా మాట కాదని వెళ్ళిపోయి బ్రతిమాలగలిగానే కానీ బలవంతం చేయలేకపోయాను సుందరం. కనీసం వాళ్ళు ఎక్కడుంటున్నారో కూడా తెలుసుకోలేకపోయాను. ఎలాగైనా అత్తయ్య మామయ్యల గురించి తెలుసుకోవాలి సుందరం. అంత మంచి మనుషులు కష్టాలు పడ్డానికి వీల్లేదు. వాళ్ళని ఎలాగైనా ఒప్పించి మా దగ్గరికి తీసుకురావాలి. మీరు వాళ్ళున్న అడ్రస్ కనుక్కోగలరేమో కానీ వాళ్ళని మీ దగ్గరికి తీసుకురాలేరు సార్. అయినా మీ అత్తయ్య మామయ్య మీద అభిమానంతో అలా అంటున్నారే కానీ ఒక్కసారి వాస్తవంగా ఆలోచించండి. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇంట్లో ఉంచుకోగలరా? మీ అత్తయ్య మామయ్యని వాళ్ళ సొంత ఇంటి నుంచే బయటికి వెళ్ళగొట్టాడు మీ అన్నయ్య. అలాంటిది మీ ఇంటికి తీసుకొస్తే చూస్తూ ఊరుకుంటాడా? మిమ్మల్ని కూడా బయటికి గెంటేస్తాడు. ఇవన్నీ ఆలోచించే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు సార్. లేకపోతే కూతురుతో అల్లుడితో సంతోషంగా ఉండాలని వాళ్ళకు మాత్రం ఉండదా చెప్పండి? నిజమే సుందరం, తన కూతురు జీవితం కోసం సర్వస్వం పోగొట్టుకున్న పుణ్య దంపతులు వాళ్ళు. ఇప్పుడు కష్టాలు వచ్చాయి కదా అని మళ్ళీ కూతురు దగ్గరికి వస్తారా? రారు. ఏం చేయాలి? అత్తేం చూస్తుంటే నాకే ఇంత బాధగా ఉంది. ప్రియకు తెలిస్తే తట్టుకోగలదా? అసలు అత్తయ్య జాబ్ చేయడానికి సిద్ధపడిందంటే మామయ్య ఏ పరిస్థితిలో ఉన్నాడోని నాకు భయంగా ఉంది సుందరం. అత్తయ్య మామయ్యల్ని మా దగ్గరికి తీసుకురాలేకపోయినా కనీసం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని నాకు చేతనైనంత సహాయం చేయాలి సుందరం. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి నాకు హెల్ప్ చేయాలి సుందరం, ప్లీజ్. తప్పకుండా సార్. కానీ మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళకి ఆ భగవంతుడు కష్టాలు కలిగిస్తాడేమో కానీ అనాథలుగా మాత్రం వదిలేయడు సార్. మీ అత్తయ్య మామయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. మీరేం బాధపడకండి సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు నాకు బాగా తెలుసు మేడం. మీ వారు కూడా బాగా తెలుసు. నాకు మీరెవరో తెలీదండి. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏమో. మేడం ఒక్క నిమిషం.
మీరు నాకు బాగా తెలుసు మేడం. మీ వారు కూడా బాగా తెలుసు. నాకు మీరెవరో తెలీదండి. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏమో. మేడం ఒక్క నిమిషం. మీ వారి వల్ల బాగా మేలు పొందాను. ఆ మాత్రం గుర్తించలేనా మేడం మిమ్మల్ని? బాగా బ్రతికారు. పరిస్థితులు బాగాలేక ఇప్పుడు ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారు, అంతే కదూ? మీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలిసిన చోట ఒక జాబ్ ఉంది, చేస్తారా మేడం? ఈ పక్కనే ఒక లేడీస్ హాస్టల్ ఉంది మేడం. నిన్ననే వార్డెన్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇంకో వార్డెన్ కోసం వెతుకుతున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను రికమెండ్ చేస్తాను. శాలరీ 5,000 వరకు ఇస్తారు. చేస్తారా మేడం? రండి మేడం. రండి మేడం. కుమారి, కుమారి. మేడం లేరా? లేరండి, బయటికి వెళ్ళారు. కొత్త వార్డెన్ కావాలని మేడం చెప్పారు. నేను వీడిని తీసుకొచ్చాను. మేడం వస్తే నేను వీడిని తీసుకొచ్చానని చెప్పండి. అలాగే మేడం. మేడం బయటికి వెళ్ళారట. మీకేదైనా అవసరం ఉంటే కుమారిని అడగండి. నేను ఆవిడతో ఫోన్లో మాట్లాడి మీ గురించి చెప్తాను. 2 రోజుల నుంచి జాబ్ కోసం వెతుకుతున్నాను. సరి అయిన సమయానికి జాబ్ చూపించి చాలా సహాయం చేశారు. థ్యాంక్స్ అండి. ఈ మాత్రానికే థ్యాంక్స్ ఎందుకండి? మీ వారు చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసిన సహాయం ఏ పాటిది చెప్పండి? నాకు చాలా పనుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వస్తాను. చేసిన సహాయం ఊరికే పోదంటారు. ఆయన ఎంతో మందికి సహాయం చేయబట్టి వాళ్లలో ఒకరు ఈరోజు నాకు సహాయపడ్డారు. ఎలాగైనా ఉద్యోగం చేసి ఆయన బాగా చూసుకోవాలి. రండి మేడం. లోపల చెక్ చేయి. నువ్వు అటు చెక్ చేయి. నువ్వు ఇటెళ్ళు. ఏం జరిగిందండి? ఇది లేడీస్ హాస్టల్, ఎందుకు చెక్ చేయమంటున్నారు? ఏంటే బ్రోతర్ హౌస్ ని ఈ మధ్య లేడీస్ హాస్టల్ అని కూడా పిలుస్తున్నారా? ఇన్స్పెక్టర్, కాస్త మర్యాదగా మాట్లాడండి. రేయ్, మొత్తం చెక్ చేయండి రా. ఆధారాలు దొరికాక మేడం గారిని ఏ రేంజ్లో మర్యాద ఇవ్వాలో అప్పుడు డిసైడ్ చేద్దాం.